నీలిమ కథలు. నీలిమ తన భర్తకి చదువు చెప్పి ప్రయోజకుణ్ణి చేస్తుంది. ఇప్పుడు జగదీష్లో చాలా మార్పొచ్చింది. తనపై తనకు నమ్మకం బాగా పెరిగింది. ఏ పనైనా సొంతంగా చేయగలనని అనుకుంటూ ఉన్నాడు. ఏంటత్తయ్యా, ఇప్పుడు మీరు ఆనందంగానే ఉన్నారా? ఊర్లో అందరూ మీ అబ్బాయి గురించి మాట్లాడుకుంటున్నారు. అది కూడా చాలా గొప్పగా. అరే, ఎందుకు ఆనందంగా ఉండదు చెప్పు. చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను. ఒకప్పుడు అందరూ నా కొడుకుని చూసి ఎగతాళి చేసేవారు. ఈరోజు అందరూ వాణ్ణి పొగుడుతున్నారు. ఇంతలో ఇంటికి చాముండేశ్వరి స్నేహితురాళ్ళు వస్తారు. ఏంటి చాముండేశ్వరి, నీ కొడుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడట కదా? అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. ఆయన ఇంత తక్కువ టైంలో అతను ఎలా చదవగలిగాడు? అరే, మీకు ఈ విషయం తెలీదా? మన నీలిమనే తన భర్తని కూర్చోబెట్టి చదివించింది. ఇదంతా నీలిమ చేసిందే. అవునా? నీలిమ చేసిందా? అందుకేనా జగదీష్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు? అందుకేమీ కాదులే, చదువుకోవాలన్న ఆలోచన వాడిదే. వాడే కష్టపడి చదివాడు. నీలిమ అప్పుడప్పుడు ఏదో కాస్త సహాయం చేసేది, అంతే. కష్టమంతా నా కొడుకే పడ్డాడు. రాత్రి పగలు అని తేడా లేకుండా చదివాడు. మీరేమో ఇప్పుడు నా కొడుకుని కాకుండా నా కోడల్ని పొగుడుతున్నారు. చెప్పాను కదా, నీలిమ ఏదో కాస్త సాయం చేసింది, అంతే. సరేలే కాని మాకు మిఠాయిలెప్పుడు పంచుతున్నావు? అరే, అవును కదా, ఆ విషయాన్నే మర్చిపోయాను నేను. ఇప్పుడే మీకోసం మిఠాయిలు తెప్పిస్తాను. ఇదిగో నీలిమా, వెళ్ళి మిఠాయిలు కొనుక్కొనిరా. అలాగే అత్తయ్య, ఇప్పుడే వెళ్తాను. అరే, మొన్నటిదాకా ప్రతిదానికి నీలిమనే బయటికి వెళ్ళేది. జగదీష్ అస్సలు బయటికి వెళ్లేవాడే కాదు. అప్పుడు జగదీష్కి కాస్త ఇబ్బందిగా ఉండేది కాబట్టి బయటకు వెళ్ళలేకపోయాడు. ఇప్పుడు బానే ఉన్నాడు కదా, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు కూడా. ఇకపై బయట పనులన్నీ జగదీష్ చేత చేయించు చాముండేశ్వరి. అరే, అవును కదా, మర్చిపోయాను. సరే, ఒరే జగదీష్, నా స్నేహితులొచ్చారా నిన్ను అభినందించడానికి. వెళ్ళు, వెళ్ళి వీళ్ల కోసం స్వీట్స్ తీసుకొనిరా. ఆ, వెళ్ళండి. లడ్డూలు తీసుకొనిరండి. కాస్త త్వరగా తీసుకొనిరండి. ఈలోగా నేను అందరి కోసం టీ పెడతాను. అలా నీలిమ చెప్పడంతో జగదీష్ బయటికి వెళ్తాడు. దగ్గర్లో ఉన్న ఒక మిఠాయి దుకాణానికి వెళ్తాడు. బాబుగారు, నమస్కారం అండి. అరే, రా జగదీష్ రా. ఏంటి ఇలా వచ్చావు? అది కొన్ని మిఠాయిలు కావాలి. ఆ, ఎలాంటి మిఠాయిలు కావాలి? లడ్డూలు ఇవ్వండి. లడ్డూలా? అంటే అది... ఇదిగో బాబు, ఈ లడ్డూలున్నాయి చూడు. అంటూ లడ్డూలని చూపిస్తాడు. ఆ లడ్డూలు పాడైన స్థితిలో ఉంటాయి. బాగా ఈగలు వాలుతూ ఉంటాయి. చూడ్డానికి చాలా బాగున్నాయి. ఇవ్వండి, వెంటనే ఇవ్వండి. చూడ్డానికి బాగున్నాయి. సరే సరే, అన్నట్టు ఈ మధ్య చదువుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావని విన్నాను, నిజమేనా? అవును బాబాయ్ గారు, నిజమే. సర్సర్లే, ఇదిగో నువ్వు అడిగిన మిఠాయిలు. అలా ఆ వ్యాపారి జగదీష్కి తాను అడిగిన మిఠాయిలు ఇస్తాడు. సరిపోయింది. ఇతనిలో ఎలాంటి మార్పు రాలేదు. ఎవరైనా ఈగలు మసులుతూ ఉన్న లడ్డూలు కొంటారా? ఇతనికి బొత్తిగా జ్ఞానం లేనట్టుగా ఉంది. పారేయడానికి పెట్టిన లడ్డూల్ని అడుగుతున్నాడు. మొన్నటిదాకా ఇతను చదువులేని మూర్ఖుడు, ఇక ఇప్పుడు చదువుకున్న మూర్ఖుల్లా మారిపోయాడు. అలా వ్యాపారి నవ్వుకుంటూ ఉంటాడు. మరోవైపు జగదీష్ ఇంటికి చేరుకుంటాడు. లడ్డూలని నీలిమ చేతిలో పెడతాడు. నీలిమ ఆ స్వీట్ బాక్స్ని తెరిచి చూస్తుంది. అరే, ఏంటి దుర్వాసన? చిచి, ఎక్కడి నుండి వస్తుంది? అరే, ఈ లడ్డూల నుండి వాసన వస్తుంది. ఏంటి నీలిమ, ఇంత ఆలస్యం చేస్తున్నావు? టీ పెట్టడానికి ఇంత సమయం తీసుకుంటే ఎలా? అన్నట్టు వాడు స్వీట్స్ తెచ్చాడా లేదా? తెచ్చారు కానీ ఇవన్నీ పూర్తిగా పాడైపోయి ఉన్నాయి అత్తయ్య. చిచి, ఇవేంటి ఇలా ఉన్నాయి? ఏంటండి ఇవిలా ఉన్నాయి? మీరు తెచ్చిన మిఠాయిలు పాడైపోయాయి. ఇలా పాడైన మిఠాయిలు ఎందుకు తీసుకొచ్చారు? నువ్వే కదా లడ్డూలు తెమ్మని చెప్పావు, అందుకే లడ్డూలు తెచ్చాను. అంతే, చూడ్డానికి బానే ఉన్నాయి కదా. అయ్యో, చూడ్డానికి బాగుంటే సరిపోతుందా అండి? ఇవి పూర్తిగా పాడైపోయాయి. వెళ్ళండి, వెళ్ళి వీటిని ఆ వ్యాపారికి తిరిగిచ్చేయండి. అలాగే మిఠాయిలు కొనుక్కొని తెచ్చే ముందు వాటి రుచి చూడాలి. ఈసారి రుచి చూసి తీసుకునిరండి. అదే దుకాణంలో కొనకండి, వేరే దుకాణానికి వెళ్ళి కొనుక్కొనిరండి. ఈలోగా నేను అందరికీ టీ పంచుతాను. ఏంటో వీడు, అవతల వాళ్ల ఆలస్యమయ్యేలా ఉంది. వెళ్ళు నీలిమ, వెళ్ళి అందరికీ టీ ఇవ్వు ముందు. అలా నీలిమ చెప్పడంతో జగదీష్ మళ్లీ ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. ఏంటి బాబాయ్ గారు, మీరు పాడైపోయిన లడ్డూలనిచ్చారు? నీలిమ చెప్పేదాకా నాకు విషయం తెలియలేదు. ఏంటి,
పాడైపోయాయా? లేదే, బాగానే ఉన్నాయే. బహుశా దారిలో పాడైపోయి ఉంటాయిలే. ఇదిగోండి మిఠాయిలు. నాకు నా డబ్బులు వెనక్కివ్వండి. అలా జగదీష్ అడగటంతో ఇక చేసేదేం లేక ఆ వ్యాపారి డబ్బుల్ని తిరిగిచ్చేస్తాడు. ఇప్పుడిక జగదీష్ మరొక మిఠాయి దుకాణం దగ్గరికి వెళ్లి లడ్డూలు ఇవ్వమని అడుగుతాడు. ఆ వ్యాపారి అతనికి లడ్డూలిస్తాడు. అలా ఆ స్వీట్ బాక్స్ తీసుకుని జగదీష్ మళ్ళీ ఇంటికొస్తాడు. వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏది? ఆ స్వీట్ బాక్స్ ఇలా ఇవ్వండి. అలా నీలిమ అడగటంతో జగదీష్ స్వీట్ బాక్స్ని చేతిలో పెడతాడు. నీలిమ ఆ స్వీట్ బాక్స్ తెరిచి చూస్తుంది. అందులో ప్రతి లడ్డూ సగమే ఉంటుంది. అరే, ఏంటండి, ఇందులో ప్రతి లడ్డూ సగమే ఉంది? ఏంటమ్మా, మళ్ళీ ఏం జరిగింది? చూడండి అత్తయ్య, ఈ స్వీట్ బాక్స్లో ప్రతి లడ్డూ సగమే ఉంది. అరే, అవునే, ప్రతి లడ్డూ సగమే ఉంది. ఏంట్రా ఇది? అరే, నువ్వే కదా నీలిమా లడ్డూల్ని టేస్ట్ చేసి తీసుకురమ్మన్నావు. అందుకే ప్రతి లడ్డూని టేస్ట్ చేశానంతే. అయ్యో, టేస్ట్ చేసి మిఠాయిలు కొనమంటే దానర్థం ప్రతి మిఠాయిని తిని చూసి తీసుకుని రమ్మని కాదండి. శాంపుల్ కోసం ఒక మిఠాయి తిని మిగిలినవి కొనుక్కొని రమ్మని అర్థం. ఏంటండి ఇది? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? అయ్యో, గొడవ పడకండి. ఇదిగో నీలిమా, కాస్త పాయసం చెయ్యి. 10 నిమిషాల్లో అయిపోవాలి. అందరికీ కనీసం పాయసాన్నైనా వండిద్దాం. అలా చాముండేశ్వరి చెప్పడంతో నీలిమ పాయసం చేస్తుంది. చాముండేశ్వరి అందరికీ ఆ పాయసాన్ని ఇస్తుంది. అలా చాముండేశ్వరి స్నేహితులందరూ పాయసాన్ని తిని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. నీలిమ ఆలోచనలో పడుతుంది. ఈయనలో నిజంగా మార్పొచ్చిందా? మొన్నటిదాకా ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఏం జరుగుతుందో అసలు నాకేం అర్థం కావటం లేదు. ఇదిగో అమ్మాయి, నీకొక విషయం చెప్పాలి. ఏంటత్తయ్యా? మొన్నటిదాకా నేనెంత భయపడుతూ బతికానో నీకస్సలు తెలీదు. ఎక్కడ వీడు ఫెయిల్ అయిపోతాడో, ఊర్లో ఉన్నవాళ్లందరూ మళ్లీ వీణ్ణి చూసి నవ్వుతారో అని అనుకుని ఎంతో బాధపడ్డాను. అప్పుడే మన ఊరి కులదేవతకు మొక్కుకున్నాను. వీడు పాస్ అయితే వచ్చి పూజ చేస్తానని మొక్కుకున్నాను. కాబట్టి ఇప్పుడు మనం మన ఊరికి వెళ్ళాలి. అలాగే అత్తయ్య, తప్పకుండా వెళ్దాం. అలా మరుసటి రోజు నీలిమ, జగదీష్ మరియు చాముండేశ్వరి ముగ్గురూ కలిసి కులదేవత గుడికి వెళ్తారు. ఎన్ని రోజులైందో మన కులదేవత గుడికొచ్చి. ఇప్పుడంతా మారిపోయింది. ఒకప్పుడు ఇక్కడ కేవలం ఒక చెట్టు మాత్రమే ఉండేది. అవునత్తయ్య, పెళ్లైన కొత్తలో నేను కూడా ఇక్కడికొచ్చాను. మీరే కదా నన్నిక్కడికి తీసుకొచ్చింది. అవును, నిజమే, నేను మర్చిపోయాను. ఇదిగో జగదీష్, మేం గుడిలోకి వెళ్లి దీపం వెలిగిస్తుంటాం. నువ్వు కొబ్బరికాయ తీసుకొనిరా. ఇప్పుడు కొబ్బరికాయ ఎందుకమ్మా? ఇక్కడేమన్నా చట్నీ చేస్తావా ఏంటి? ఏంట్రా నీ వేళాకోలాలు? కొబ్బరికాయ కొట్టి పూజ చేయాలి. నువ్వెళ్ళు, ముందు చెప్పిన పని చెయ్యి. అలా చాముండేశ్వరి మరియు నీలిమ ఇద్దరూ గుడిలోకి వెళ్తారు. వెళ్ళి దీపం వెలిగిస్తూ ఉంటారు. అలా కొంత సమయానికి జగదీష్ అక్కడికొస్తాడు. ఏంట్రా, కొబ్బరికాయ తీసుకొనొచ్చావా? ఇదిగో అమ్మా. అంటూ 2 ముక్కలైన కొబ్బరికాయని చాముండేశ్వరి చేతిలో పెడతాడు. అరే, ఏంటండి ఇలా తీసుకొనొచ్చారు? ఏంట్రా, అసలు నువ్వేం చేస్తున్నావు? అరే, మీరే కదా కొబ్బరికాయ తీసుకుని రమ్మన్నారు. కొబ్బరికాయ కొట్టి పూజ చేయాలని అన్నది మీరే కదా. మీకెందుకు కొబ్బరికాయ కొట్టేసిరేమా అని అనుకుని నేనే ఆ దుకాణం వాడి వద్ద ఈ కొబ్బరికాయని 2 ముక్కలు చేయించి తీసుకొనొచ్చాను. ఇదిగోండి, వీటితో పూజ చేసుకుంటారో లేక ఇంకేమైనా చేసుకుంటారో మీ ఇష్టం. అలా జగదీష్ చెప్పడంతో నీలిమ ఆశ్చర్యపోతుంది. ఏంటండి మీరిలా మాట్లాడుతున్నారు? కొబ్బరికాయ అమ్మవారి ముందు కొట్టి పూజలో పెట్టాల్సుంటుంది. ఇలా ముందే 2 ముక్కలు చేసిన కొబ్బరికాయని పూజలో పెట్టరు. చిన్నప్పట్నుండి ఇంట్లో కూర్చోటం వల్ల వీడికి పూర్తిగా లోకజ్ఞానం అనేది లేకుండా పోయింది. ఇదిగో నీలిమ, నువ్వెళ్ళి కొబ్బరికాయ తీసుకొని రమ్మా. అలా చాముండేశ్వరి చెప్పడంతో నీలిమ వెళ్లి కొబ్బరికాయ తీసుకుని వస్తుంది. అలా వారు తమ కులదేవతకి పూజ చేసి తిరిగి ఇంటికి వెళ్తారు. నీలిమ జగదీష్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఈయన ఇలా ఉన్నారు? ఒకప్పుడు చదువుకోకముందు ఎలా ప్రవర్తించేవారో ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు చదువుకున్నారు అంతే. జగదీష్ తాను చదువుకున్న చదువుని ఏమాత్రం ఉపయోగించటం లేదు. చిన్న చిన్న సాధారణ విషయాలు కూడా ఆయనకి సరిగ్గా తెలియటం లేదు. మళ్ళీ ఏదైనా సమస్య రాబోతుందా? అలా నీలిమ బాధపడుతూ ఉంటుంది. ఇక నేను మిల్లుకు వెళ్తాను. ఏంటండి, మిల్లుకు వెళ్తారా? అవును, ఈ మధ్య చదువులో పడి మిల్లుకు వెళ్లడం మానేశాను. మిల్లు పనులు సరిగ్గా చూసుకోలేకపోయాను. ఇప్పుడైనా వెళ్ళి మిల్లు పనులు చూసుకుంటాను.
అలాగే, వెళ్ళిరండి. అలా జగదీష్ మిల్లుకి వెళ్తాడు. మిల్లులో సుబ్బారావు కూర్చొని ఉంటాడు. అరే జగదీష్, రావయ్యా, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానయ్యా, మీరెలా ఉన్నారు? ఏదో ఇలా ఉన్నానులే. ఏంటి ఈ మధ్య చదువుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావట? ఊర్లో అందరూ చెప్పుకుంటూ ఉంటే విన్నాను. అవునయ్యా, నా భార్య నీలిమ సహాయంతోనే నేను చదువుకోగలిగాను. సరే సరే, చదువుకొని మంచి పని చేశావు. ఎన్ని రోజులు నువ్వు మిల్లుకు రాకపోయేసరికి నేనే వచ్చి మిల్లు చూసుకున్నాను. ఇక ఇప్పుడు నువ్వే వచ్చేసావు కదా, కొన్ని రోజులు నేను విశ్రాంతి తీసుకుంటాను. ఈ నెల నుంచి నువ్వే మిల్లుని బాగా చూసుకోవాలి. అలాగేనయ్యా, ఇక మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అలా జగదీష్ మిల్లు పనులు చూసుకోవటం మొదలు పెడతాడు. సుబ్బారావు మిల్లు నుండి బయటకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే సుబ్బారావు అనుచరుడైన రవి ఇలా అంటాడు. జగదీష్ గారు వచ్చేశారు. ఇక మిల్లుని ఆయన చూసుకునేలా ఉన్నారు. ఇప్పటిదాకా చేసిన పనులు మనం ఇకపై చెయ్యలేమనిపిస్తుందయ్యా. అరే, ఎందుకలా అనుకుంటున్నావు? ఈ మిల్లు కేవలం జగదీష్ది మాత్రమే కాదు, నాది కూడా. నేను కూడా ఈ మిల్లుకి ఓనర్ అనే విషయాన్ని మర్చిపోయావా ఏంటి? అవును, అలా ఎలా మర్చిపోతానయ్యా? కానీ ఇన్ని రోజులు జగదీష్ గారు లేరు కాబట్టి మనం మనకిష్టం వచ్చినట్టుగా బియ్యాన్ని అమ్ముకొని లెక్కల్ని తారుమారు చేసి లాభాన్ని కొట్టేసి కేవలం ఖర్చుల్ని మాత్రం జగదీష్ గారి ఖాతాలో వేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈయన వచ్చేసరిగా, అందుకే మన ఆటలు సాగకపోవచ్చని అంటున్నా. అరే, ఈ జగదీష్ అంటే నాకేమైనా భయం అనుకుంటున్నావా? అలా కాదయ్యా, ఒకప్పుడైతే జగదీష్ గారు చదువుకోలేదు. అప్పుడు మనం అతన్ని ఈజీగా మోసం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆయన చదువుకున్నారుగా, మొన్ననే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఇప్పుడు ఆయనను మోసం చేయడం కాస్త కష్టం కదా అని అంటున్నానంతే. అయ్యో రవి, నువ్వు ఇంత భయస్థుడు అని అనుకోలేదు. జగదీష్ గురించి నాకు బాగా తెలుసు. అంత తెలివైనవాడేమీ కాదు. అతన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన పనిలేదు. ఇప్పుడేదో చదువుకొని బాగుపడ్డాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ నాకు మాత్రం అలా ఏమీ అనిపించడం లేదు. అతని తెలివి గురించి నాకు బాగా తెలుసు. అతనికంటే చాలా తెలివైనవాడిని నేను. మనం ఎప్పట్లాగే మోసం చేస్తూ ఎక్కువ లాభాన్ని పొందొచ్చు. నువ్వేమీ కంగారు పడకు. అలా సుబ్బారావు రవికి ధైర్యం చెబుతాడు. మిల్లులో రవి సుబ్బారావు ఏం చెప్తే అది చేసేవాడు. ఇదంతా ఏమీ తెలియని జగదీష్ కష్టపడి పనిచేసేవాడు. అతను కూడా ఒక ఓనర్ అయినప్పటికీ ఏమాత్రం ఓనర్లా ప్రవర్తించకుండా వర్కర్లాగే ప్రవర్తించేవాడు. అప్పుడప్పుడు నీలిమ కూడా మిల్లు వద్దకే వచ్చేది. మిల్లులో జరుగుతున్న పనులు చూస్తూ ఉండేది. అలా కొంతకాలం గడిచిపోతుంది. ఒకరోజు సుబ్బారావు మిల్లుకి వస్తాడు. ఆ సమయంలో జగదీష్ ఏవో పనులు చేసుకుంటూ ఉంటాడు. జగదీష్, పనులెలా సాగుతున్నాయా? సుబ్బారావు గారు, మీరా? రండి రండి, కూర్చోండి. పనులు బాగానే సాగుతున్నాయండి. సరే కానీ ఈ వారం ఎన్ని మూటల బియ్యం అమ్ముడుపోయింది? ఒకసారి ఈ లెక్కల పుస్తకాన్ని చూసి మీకు చెప్తానుండండి. అంటూ జగదీష్ లెక్కల పుస్తకాన్ని చూస్తూ సుబ్బారావుతో ఇలా అంటాడు. ఈ వారం మొత్తం 50 మూటల బియ్యం అమ్మకానికొచ్చింది. అందులో కేవలం 30 మూటల బియ్యం అమ్ముడుపోయింది. అవును, కేవలం 30 మూటలు మాత్రమే అమ్ముడుపోయాయా? మిగిలిన 20 మూటల బియ్యం ఎక్కడుంది? ఏమీ లేదు. మా బంధువులలో ఒకరికి 20 మూటల బియ్యం కావాల్సొచ్చింది. వారికి పంపుదామని అడుగుతూ ఉన్నానంతే. మిగిలిన 20 మూటల బియ్యం ఇక్కడెక్కడ ఉంటుంది? అంటూ జగదీష్ మిల్లు మొత్తం మిగిలిన 20 మూటల బియ్యాన్ని వెతుకుతూ ఉంటాడు. మిల్లు మొత్తం ఎక్కడ వెతికినా అతనికి 20 బియ్యం మూటలు మాత్రం కనిపించవు. ఏం వెతుకుతున్నావయ్యా? మిగిలిన మూటల బియ్యం అసలు కనిపించడం లేదు. కనిపించడం లేదు అంటే ఏంటి అర్థం? అలా వారిద్దరి మధ్య మాటామాట పెరుగుతుంది. సుబ్బారావు జగదీష్ని నిందించడం మొదలు పెడతాడు. ఇప్పుడు అర్థమైంది. ఇన్ని రోజులుగా చాలా మూటల బియ్యం ఎలా మాయమైపోతూ వచ్చిందో. నువ్వే మిగిలిన బియ్యం మూటల్ని మరెక్కడో అమ్ముకుంటున్నావు. అందుకిలా లెక్కల్లో ఎప్పుడూ తారుమారవుతుంది. లేదు సుబ్బారావు గారు, నేనెప్పుడూ అలా చేయలేదు. చేయాల్సిందంతా చేసి నాకేమీ తెలీదంటే ఎలా? ఎలాగో నాకు తెలియకుండా చాలా మూటల బియ్యాన్ని నువ్వు అమ్ముకున్నావు కాబట్టి ఈ నెల నీకు రావాల్సిన డబ్బులు కూడా నేనే తీసేసుకుంటున్నాను. అంటూ సుబ్బారావు డబ్బు మొత్తాన్ని తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. దారిలో సుబ్బారావుకి రవి కనిపిస్తాడు. అయ్యగారు, మీరు చెప్పినట్టుగానే మిల్లులో నుండి 20 మూటల బియ్యాన్ని మీ ఇంటికి చేర్చాను. ఇక మీరు వాటిని ఎలా అయినా అమ్ముకోవచ్చు. ధన్యవాదాలు రవి. ఇప్పుడే నింద మొత్తం ఆ జగదీష్ పైకి వేసొచ్చాను. రేపొద్దున ఏమైనా జరిగితే నాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పేందుకు నువ్వు నాకు తోడుగా ఉండాలి. అరే, మీరు ప్రత్యేకంగా చెప్పాలా? తప్పకుండా సాయం చేస్తాను. అలా సుబ్బారావు మరియు రవి ఇద్దరూ కలిసి జగదీష్ని మోసం చేస్తారు. జగదీష్ బాధపడుతూ ఇంటికొస్తాడు. ఏం జరిగిందిరా? ఎందుకలా బాధపడుతున్నావు? సరేగాని ఈ నెల మనకు రావాల్సిన డబ్బులు తీసుకొనొచ్చావా? అసలే చాలా ఖర్చులున్నాయి. లేదమ్మా, డబ్బు తీసుకొని రాలేదు. ఏం జరిగిందంటే అంటూ జగదీష్ జరిగిందంతా చెబుతాడు. ఇది విని నీలిమకు అలాగే చాముండేశ్వరికి ఎంతో బాధ కలుగుతుంది.
మీరు మిల్లులోనే ఉండగా బియ్యం మూటలు ఎలా మాయమయ్యాయి? మిల్లు నుండి మూటల్ని దుకాణాలకు ఈ వారం రోజులు ఎవరు తీసుకుని వెళ్లారు? ఈ వారం రోజులు మిల్లు నుండి దుకాణానికి మూటలు తీసుకుని వెళ్ళింది రవియే. మరి అతనా మూటలని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో మీరు గమనించలేదా? లేదు, నేను గమనించలేదు. ఇదే మీరు చేసిన పెద్ద తప్పు. అతను మూటల్ని నిజంగా దుకాణానికి తీసుకుని వెళ్తున్నాడా లేక మరింకెక్కడికైనా తీసుకుని వెళ్తున్నాడా అని చూసుకోవాల్సింది మీరే కదా. కానీ మీరా పనులన్నీ పక్కన పెట్టి వర్కర్లతో కలిసి మూటలు మోస్తున్నారు. పనివారితో కలిసి పనిచేయడం తప్పు కాదండి. కానీ ఒక ఓనర్గా ఉన్నప్పుడు మాత్రం ఓనర్ బాధ్యతల్ని నిర్వర్తించాల్సుంటుంది. ఈ మధ్య గమనిస్తున్నాను, మీరు చిన్న చిన్న విషయాల్లో కూడా తప్పులు చేస్తున్నారు. మిఠాయిలు తీసుకొని రమ్మంటే సగం తిని తీసుకొనొస్తున్నారు. సగం తిన్న మిఠాయిలను మరొకరికి ఎలా ఇవ్వగలం? కొబ్బరికాయ దేవుడి ముందు కొట్టాలి కానీ దుకాణంలో కొట్టి తీసుకొచ్చి దేవుడి ముందు పెట్టకూడదు. ఇది కూడా అంతే. ఓనర్గా ఉన్నప్పుడు కేవలం ఓనర్ బాధ్యతలే నిర్వర్తించాలి. ఒకవేళ పనివాళ్లు తగ్గితే అప్పుడు పని చేయాలి. కానీ ఇప్పుడు పనిచేస్తూ అసలు బాధ్యతల్ని విస్మరించకూడదు కదా. అలా నీలిమ భర్తకి బుద్ధి చెబుతుంది. జగదీష్కి కూడా తాను చేసిన తప్పేంటో అర్థమవుతుంది. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడేం చేద్దాం? ఒక్కసారి తప్పు చేయడానికి అలవాటు పడిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటారు. నాకెందుకో ఆ రవిపైనే అనుమానంగా ఉంది. మనం అతనిపై ఒక కన్ను వేయాలత్తయ్యా. అయితే నన్నిప్పుడు ఏం చేయమంటావు? ఎప్పట్లాగే రోజు మీరు మీ పని చేస్తూ ఉండండి. ఒక్కసారిగా మీలో మార్పొచ్చినట్టు ఎవ్వరికీ అనుమానం రాకూడదు. అందర్నీ చూసి చూడనట్టు వదిలేయండి. నేను అలాగే అత్తయ్య ఆ రవిపై ఒక కన్నేసుంచుతాం. అలా మరుసటి రోజు నీలిమ, చాముండేశ్వరి మరియు జగదీష్ ముగ్గురూ మిల్లుకి వెళ్తారు. జగదీష్ ఎప్పట్లానే కావాలని వర్కర్లతో కలిసి పనిచేస్తూ ఉంటాడు. చాముండేశ్వరి మరియు నీలిమ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇదే సరైన సమయం. ఇప్పుడే కొన్ని మూటల బియ్యాన్ని పక్కకు పెట్టేస్తాను అంటూ రవి ఎవ్వరికీ అనుమానం రాకుండా కొన్ని మూటల్ని తీసుకుని వెళ్లి మిల్లు వెనుక ఉన్న ఒక గుడిసెలో పెడతాడు. నీలిమ, గమనించావా? ఆ రవి కొన్ని మూటల్ని మిల్లు వెనుక వైపుకి తీసుకుని వెళ్లాడు. మళ్ళీ ఏం తెలియనట్టు ఇక్కడికొచ్చేశాడు. ఎందుకు గమనించలేదు? అన్నీ గమనిస్తూనే ఉన్నానత్తయ్య. సరే పదండి, ఇక మనం ఇంటికి వెళ్దాం. మళ్ళీ రాత్రి మిల్లుకొద్దాం. అలా నీలిమ, చాముండేశ్వరి ఇంటికి వెళ్ళిపోతారు. రాత్రి ఎవ్వరూ లేని సమయంలో ఇద్దరూ మళ్లీ మిల్లు దగ్గరకు వస్తారు. వాళ్లతో పాటు జగదీష్ కూడా ఉంటాడు. ఈ సమయంలో మిల్లు వద్దకు తీసుకునొచ్చారు? ఉదయం రవి బియ్యం మూటల్ని మిల్లు వెనకవైపున్న గుడిసెలో పెట్టడం మేం చూసాం. ఖచ్చితంగా ఆ రవి కూడా ఈ టైంలో ఈ గుడిసె దగ్గరకొస్తాడు. అలా నీలిమ, జగదీష్ మరియు చాముండేశ్వరి గుడిసె దగ్గరికి వెళ్తారు. ఆశ్చర్యంగా అక్కడ వాళ్లకి రవితో పాటు సుబ్బారావు కూడా కనిపిస్తాడు. చాలా ధన్యవాదాలు రవి. నువ్వు నాకు చాలా సాయపడుతున్నావు. ఎవరికి తెలియకుండా ఇలా బియ్యం మూటల్ని నాకు అప్పగించి చాలా పెద్ద సాయం చేస్తున్నావు. వీటి ద్వారా నేను ఎక్కువ లాభాన్ని పొందుతున్నాను. అలాగే వీటిని అడ్డం పెట్టుకుని ఆ జగదీష్ వద్ద నుండి మరికాస్త డబ్బుని కొట్టేస్తున్నాను. ఇదన్నమాట అసలు సంగతి. బియ్యం మూటలు నేరుగా ఓనర్ గారింటికే చేరుతున్నాయన్నమాట. ఈ మొత్తం వ్యవహారంలో ఓనరే పెద్ద దొంగన్నమాట. అరే, మీరిక్కడేం చేస్తున్నారు? నువ్వు ఏం చేస్తున్నావో చూస్తున్నాం. ఎంత మోసం చేశారు మీరు? మిమ్మల్ని నమ్మి మేము చాలా పెద్ద తప్పు చేశాము. సొంత మిల్లులోనే ధాన్యాన్ని దొంగతనం చేసి వేరుగా అమ్ముకోవాలనే ఆలోచన మీకు అసలు ఎలా వచ్చింది? అత్యాశ ఎక్కువైతే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. ప్రతి నెల ఎంతో తెలివిగా 20 నుండి 30 మూటల బియ్యాన్ని దొంగతనంగా మిల్లు నుండి తీసుకుని వెళ్లి అమ్ముకుంటూ డబ్బులు సంపాదించడమే కాకుండా ఆ నేరాన్ని నాపై మోపి నాకు రావాల్సిన డబ్బును కూడా కాజేస్తూ వచ్చాడు ఈ సుబ్బారావు. ఈ విషయాన్ని అందరి ముందు బయటపెట్టాలి. అలా మరుసటి రోజు ఊర్లో జగదీష్, నీలిమ మరియు చాముండేశ్వరి మిల్లులో జరుగుతున్న అన్యాయాన్ని అందరికీ తెలియజేస్తారు. అది విన్న అందరూ ఆశ్చర్యపోతారు. ఈ మిల్లులో ఇప్పటిదాకా నేను ఎంతో కష్టపడి పనిచేశాను. నా కష్టాన్ని ధారబోసి మీకు లాభాలు తెచ్చిపెట్టాను. ఇకపై ఈ మిల్లుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటిదాకా వచ్చిన లాభాన్ని మేం తీసేసుకుంటున్నాం. ఇక మీ మిల్లుతో మాకెలాంటి సంబంధం లేదు. అలా నీలిమ, జగదీష్ మరియు చాముండేశ్వరి వాళ్లకి రావాల్సిన లాభాన్ని తీసుకుని అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే ఆ సుబ్బారావు ఇంకా ఎన్నేళ్లు నన్ను మోసం చేస్తూ ఉండేవాడో. లోకజ్ఞానం లేకపోతే మనుషులు మోసం చేస్తూనే ఉంటారండి. మనం తెలివిగా ప్రవర్తించడం ముఖ్యం. ఇకపై మీరు తెలివిగా ఉండాలి. చిన్న చిన్న వస్తువుల్ని కొనటం దగ్గర్నుంచి పెద్ద పెద్ద వ్యాపారాల దాకా మీరు చాలా తెలివిగా ప్రవర్తించాలి. ఇకపై జాగ్రత్తగా ఉంటాను. నువ్వు నా పక్కన ఉంటే నేను తప్పకుండా విజయాన్ని సాధిస్తానని అనుకుంటున్నాను. అలా లోకజ్ఞానం లేని తన భర్తని
నీలిమ తన తెలివితో మార్చేస్తుంది.